యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6:14, జకర్యా గ్రంథం 9:12, యోవేల్ గ్రంథం 2:26 దేవుడు వాగ్దానముగా మీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఏ గొడ్డరైతే మరి చెట్టు నరకటానికి వెళ్ళి పరిచారకుడు పోగొట్టుకున్నాడో ఆ గొడ్డరిని తిరిగి పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఇది తిరిగి పొందుకుంటున్న సమయం. నీ చేతి నుండి జారిపోయినవన్నీ, నీ లైఫ్ నుండి జారిపోయినవన్నీ, థ్యాంక్యూలో మీ కుటుంబం నుండి జారిపోయినవన్నీ దేవుడు సమకూర్చబోతున్నానని మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చదివితే దేవుడి బిడ్డల ఇశ్రాయేలు ఒక అవివేత్త బలిపీఠం లేకుండా చేసేసింది. బలిపీఠం కూలిపోయింది, నేలమట్టం అయిపోయింది. ఆ బలిపీఠము తిరిగి కట్టబడినట్టుగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాం. అవును, పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టబడ్డాయి. నీ బలిపీఠపు జీవితం ఈరోజు కళ్ళుమరుగైపోయింది. నీకే కనపట్లేదు. నీ ఆత్మీయతను చూసి నీకే చిరాకు అనిపిస్తుంది, నీకే బాధ అనిపిస్తుంది. నేను ఒక్కనొకప్పుడు ఇంత ఆత్మీయంగా ఎదిగాను, ఎంతో ఎక్కువ ప్రార్థన చేశాను, ఎంతో దేవుని కోసం రోషం కలిగి మంట కలిగి దేవుని కోసం పరిగెత్తిన నేను ఎందుకు ఇలాగ అయిపోయానో, ఎందుకు నా జీవితంలో బలిపీఠం కనపట్లేదు అని నువ్వు బాధపడతా దిగులు పడతా ఉన్నా. నీ పైన దేవుడు ఉంచిన ప్రేమ మారలేదయ్యా, మారలేదమ్మా. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పమంటున్నాడు. నన్ను నాలో ఒక స్వరం వినబడుతుంది, నువ్వు చెప్పు. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం చూస్తున్న వారిని నేను ప్రేమిస్తున్నానని చెప్పమంటున్నాడు. అవును, దేవుడిని ప్రేమిస్తున్నాడు బిడ్డ. దేవుని యొక్క దయ నీ పైన ఉంది, అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు మరి పోగొట్టుకున్న బలిపీఠాన్ని తిరిగి పొందడమే కాకుండా ఇశ్రాయేల్ దేశ ప్రజలు ప్రాకారముగా, ఇశ్రాయేల్ దేశానికి ప్రాకారముగా ఉన్న గోడ కూడా శత్రువుల చేత కూల్చబడింది. కానీ ఆ గోడ తిరిగి కట్టబడినట్టుగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతాయి. అంతేకాదండి, మందిరం కూడా కూల్చబడ్డాయి. కానీ ఆ మందిరం కూడా తిరిగి కట్టబడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. జెరుబాబెలు చూసి, నీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగును అని ఆ వాగ్దానం జెరుబాబెలు చూసి ఎందుకు చెప్పాడంటే మందిరాన్ని కూల్చి కట్టడానికి ప్రోత్సాహ నిమిత్తము చెప్పబడిన వాగ్దానమే జకర్యా గ్రంథం 4:6లో ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగైతే పరిచారకుడు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఊహించలేదు, అది జారి పడతాయని ఊహించలేదు, పైగా నీళ్ళు పడితే కాబట్టి అది తిరిగి రాదని తెలుసు. కానీ ఒక యాజకుని, ఒక పరిచారకుడు తన యొక్క ఆ యొక్క ప్రవక్తను ఆశ్రయించటం వలన తిరిగి పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మీకు కూడా వాగ్దానం ఉంది. నిన్న కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు, ఈరోజు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ తిరిగి పొందుకుంటావు. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా పోగొట్టుకున్న అన్నిటినీ నువ్వు తిరిగి పొందుకుంటావు. కానీ ఒక్క కండిషన్, నువ్వు ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? ఏలియా ప్రవక్తతో కనెక్ట్ అయి ఉండాలి. ఎంత కనెక్ట్ అయి ఉండాలంటే, నువ్వు వెళితే ఆయన పలకరించినట్టుగా ఉండాలా. నువ్వు మాట్లాడితే ఓ పల వ్యక్తియా అని నిన్ను గుర్తించి నిన్ను చేరదీసి నీ కొరకు ప్రార్థించే వ్యక్తిగా, నిన్ను ఆదుకున్న వ్యక్తిగా, నీ కొరకు దేవుని సన్నిధిలో కోజాడే వ్యక్తిగా, నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగిచ్చే విషయంలో తోడ్పడుతున్న ఒక ఆత్మీయ తండ్రిగా ఉండాలి. మీకు ఆత్మీయ తండ్రి ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీకు బోధకులు అనేక మంది ఉన్నారు కానీ తండ్రులు అనబడుతున్న వారు లేరే అని బాధపడుతున్నాడు. అవును, బోధకులు వేరు, ఆత్మీయ తండ్రులు వేరు. ఆత్మీయ తండ్రి అంటే నాయకుడు, మెంటర్ అంటాం కదా, వాళ్ళే. దేవుని బిడ్డలారా, మీ మెంటర్ ఎవరు? మీ ఆత్మీయ నాయకుడు ఎవరు? మీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఒకసారి ఆలోచన చేసి చూడండి. అవును, మనకు అనేక మంది బోధకులు మన దేశంలో ఉన్నారు, బోధ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రిగా, ఒక కాపరిగా,
దగ్గర ఉండి నడిపించే వాళ్ళు అరుదుగా ఉన్నారు. నీకు నీ జీవితంలో ఎలియా ఉన్నాడా? ఎలియా లేకపోతే నువ్వు దేవుని కలిగి ఉన్నప్పటికీ దేవుడికి ఒక వందన కావాలి. ఆయనే నీ ఆత్మీయ తండ్రి అవుతాడు. దేవుని పిల్లరా, కొంతమంది ఆత్మీయ తండ్రి కలిగి ఉన్నారు, కానీ అతని తరచుగా దుఃఖ పెడతా, బాధ పెడతా, ఆయన మనస్సు బాధపడుతున్నట్టుగా కొంతమంది నడుచుకుంటున్నారు. మీరు అలా బాధ పెట్టే వారిలో ఒక్కరు కాదా? ఎబ్రీ పత్రిక 13:17 రాయబడి ఉంది, మీ పైన ఉన్న నాయకులు లెక్కప్ప చెప్పువారు వలె మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వాళ్ళు దుఃఖముతో కాకుండా సంతోషంగా చేయి నిమిత్తము వారు మాట విని వాళ్ళకు లోబడి ఉండండి. వాళ్ళు దుఃఖముతో చేస్తే మీకు నిష్ప్రయోజనం అని రాయబడి ఉంది. దేవుడు బిడ్డారా, సేవకుల్ని, మిమ్మల్ని ఆత్మీయంగా పోషించేవారిని, మిమ్మల్ని నడిపించేవారిని మీరు చిన్న చూపు చూసి లెక్క లేకుండా మాట్లాడితే, వాళ్ళపైన నేరారోపణ చేస్తే, వాళ్ళు గాయపరిస్తే నీ ప్రయత్నాలను నిష్ప్రయోజనమైపోతాయని ఆ ఎబ్రీ పత్రిక 13:17 రాయబడి ఉంది. కాబట్టి మీరు ఒక మంచి ఆత్మీయ నాయకుడు కలిగి ఉండాలి. ఆ సమయము సమీపించకూడది, దేవుని రాకడ సమీపించకూడది, సవాసంగా కూడుకోటాన్ని మానకూడదని ఎబ్రీ పత్రిక 10:25 రాయబడి ఉంది. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనగరం. మీరు ఆదివారం అని తెలిసి కూడా ఆదివారం దేవునిది, విశ్రాంతి దినాన్ని పాటించాలని మీకు తెలిసి ఉండి కూడా మీరు ఎంత నిర్లక్ష్యంగా సవాసం చేయడానికి వెళ్ళకుండా కూర్చున్నారు. ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఎన్ని ఆదివారాలు మీరు మానట్లేదు? ఎందుకంత నిర్లక్ష్యం? దేవుడు కృప మీ పైన ఉండటం బట్టి మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు. అందుకోసమేనా? దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, ఆరాధనకి వెళ్ళు. ఆదివారం ఆరాధన 1 గంట ఎక్కువైనా పర్వాలేదు, అక్కడ వెళ్ళి కూర్చో. అదే నీ సవాసం, అదే నువ్వు దేవుని ఆరాధించడానికి, నేను ఆశీర్వదించడానికి దేవుడు ఎన్నుకున్న వందనాదే. ఆత్మీయ తండ్రితో సమాధానపడు, నీ సేవకుడితో సమాధానపడు. నువ్వు ఎలా నీ ప్రార్థనతో ఎలా ఆలకిస్తాడు? బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు సమాధానం ఎవరైనా నీకు అసమాధానం ఉంటే నువ్వు సమాధానపడి ఆ తర్వాత బలులు అర్పించినప్పుడే నీ బలులు దేవుడు వింటాడంట. అలా రాయబడలేదా బైబిల్లో? మత్తయి సువార్త 5:24-25 ఉంది. కాబట్టి సమాధాన పడండి. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ఆత్మీయ తండ్రిని కలిగి ఉన్నాడో, ఆత్మీయ తండ్రితో మంచి సవాసం ఉందో, పరస్పర ప్రేమ ఉందో, ఖచ్చితంగా నువ్వు ధన్యుడు అవుతావు. ఎందుకంటే వారు నీకు ఒక వందన. దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలని, ప్రవచన మాటలను, దేవుడు పలికే వాగ్దానాన్ని నీ యొద్దకు తీసుకొచ్చే, మోసుకుని వచ్చే దూతలు వారు. కాబట్టి వారిని ప్రేమించండి. నీకు ఒక ఎలియా కావాలి. అదే ఈరోజు వర్తమానం యొక్క సారాంశం. ప్రభువుల దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆత్మీయ తల్లిదండ్రులతో అయా మంచి పరస్పర ప్రేమ కలిగి ముందుకు సాగిపోటుకు సహాయించండి. ఎవరెవరు అసమాధానముతో, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ సమాధానపరచండి, స్వస్థపరచండి, అద్భుతం జరిగించండి, విడుదల ఇచ్చేయండి, ఆశీర్వాదం ఇచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక చిన్న హెచ్చరిక, కొంతమంది లైవ్లో చూస్తూ ఆదివారం ఆరాధనకి రావట్లేదు. మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. అపోస్తుల యొక్క సవాసం, తర్వాత అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సవాసం. అపోస్తుల యొక్క బోధన అయితే మీరు లైవ్ ద్వారా వినవచ్చేమో, కానీ సవాసం మాత్రం మీరు ఫిజికల్గా మీరు మందిరంలో వచ్చి అటెండ్ చేసి అందరితో కలిసి ఏకమై ఆరాధన చేసినప్పుడు కీర్తన 133లో రాయబడిన ఆశీర్వాదాలన్నీ జీవము, ఆశీర్వాదం మీ వద్దకు చేరుతాయి. కాబట్టి ఈ మాటలను దేవుడు దీవించిన గాక. ఆమేన్.
రాజమహేంద్రవరంలో దహించు అగ్ని, 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747.